ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, మొన్న విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి ఇష్టారీతిన మాట్లాడి, అంటే అతను వైసీపీతో సంబంధం లేదు, నిజాన్ని పార్టీకి రాజీనామా చేస్తున్నా, రాజకీయాల దూరంగా ఉంటున్నా అని చెప్తున్నాడు. కానీ ఇంకా వైసీపీ వాసన పోయినట్టుగా మొన్న మాట్లాడితే కనపడలేదు. వైసీపీ స్క్రిప్ట్ చదివినప్పుడు ఏ రకమైన మాటలు మాట్లాడాడు, మొన్న కూడా అదే రకమైన మాటలు. చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి, మరణం గురించి, సారీ టు సే, ఆయన మాట్లాడిన మాటలు చూస్తే చాలా విచిత్రంగా, కొంత బాధగా కూడా అనిపించే పరిస్థితి. ఎలా చూస్తారు అవి? మీకు బాధ ఉందా? నాకు బాధ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏమైపోయింది? వాళ్ళకి లేదా బాధ? రోషం లేదా? పౌరుషం లేదా? వాళ్ళకి చర్యలు ఉండవా? అది మామూలుగా ఒక నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని అలా మాట్లాడొచ్చా? దాని మీద ఎందుకు చర్యలు ఉండట్లేదు? విజయసాయిరెడ్డి ఏమైనా యువకుడా? యువకుడు కాదు, అసలు అతని గురించి తీసి పక్కన పడేద్దాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత? చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వ్యాన్ ఎక్కుతున్నాడు, బాచా పట్టేసుకొని కూర్చుంటున్నాడు, ఆయన కార్యక్రమాలను ఆయన చేస్తున్నాడు. 3-4 గంటల సేపు ఆయన స్టేజీ మీద నుంచొనే ప్రసంగిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అలాగే వివిధ మామూలుగా ఏదన్నా పురస్కారాలకు సంబంధించి ఆయనే వాళ్ళకి అందజేస్తూ ఉన్నాడు. పొద్దున లెగిసి ఆయన కార్యక్రమంలో పాల్గొని ఇవాళ ఇప్పుడేమో అమరావతిలో ఉంటే, కాసేపు ఉంటే రాజమండ్రిలో ఉంటే, ఆ తర్వాత బెంగళూరు వెళ్తున్నాడు, అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తున్నాడు. మన పుట్టినరోజు నాడు ఆయన వెళ్ళాడు, పాల్గొన్నాడు. మధ్య చెన్నైకి వెళ్ళిపోయి, కోయంబత్తూరుకి వెళ్ళిపోయి ప్రచారం చేశాడు. పుట్టినరోజు వేడుకలో కూడా చేసుకోకుండా ఆయన ప్రజల కోసం పరితపిస్తా ఉంటే, నేనైతే కోయంబత్తూరు పోతే ఓ రోజు రెస్ట్ తీసుకున్న తర్వాత రోజు నుంచి పని మొదలు పెడతాం. ఎందుకంటే ఇప్పుడు ఎండలు అట్టున్నాయి కదా జర్నీ. అవును, ఆయన ఆరోగ్యం గురించి, మరి ఆయన సెక్యూరిటీ వాళ్ళే సమస్యలు పడిపోయాడు. అవును, మరి ఆయన ఎలా జరగలుగుతున్నాడు అంటే ఆయనకు దేవుడిచ్చిన వరం. దాంతోపాటు ఆయన క్రమశిక్షణతోటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నటువంటి విధానం, ఆయన ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి దేవుడు కూడా ఆయన చూసుకుంటున్నాడు. విజయసాయిరెడ్డి విషయం తీసుకుందాం మనం. విజయసాయిరెడ్డి మీరు అన్నారు పార్టీకి దూరం అయ్యాడని. ఎప్పుడు దూరం అయ్యాడు? నాకు చెప్పండి, ఎప్పుడు దూరం అయ్యాడు? దూరమైన వాళ్ళు ఎలా చేస్తారు? దూరమైన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ప్రతీకారం తీర్చుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డిని సేఫ్ గా చేస్తూ, కావాలంటే జగన్మోహన్ కోటని తిడుతున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి పంపించిన స్క్రిప్టే ఇప్పటికి చదువుతున్నాడు అని చెప్పి నేను చెబుతున్నాను. మీకు ఏమన్నా అనుమానం? అంటే నాకున్న ఒక సమాచారం, తిరిగి ఇతను వైసీపీలోకి వెళ్ళాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి కొంత అబ్జెక్షన్ చెప్పాడు. తిరిగి వైసీపీలో చేరాలంటే చంద్రబాబు తిడితే మళ్ళీ డోర్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి అతను మళ్ళీ తిడుతున్నాడు. ఇవన్నీ ఒట్టి మాటలండి. తెలియదు సార్, నాకు ఐదవర్ కన్విన్స్. జగన్మోహన్ అయితే అతను ఆశించింది ఏంటంటే పార్టీ అది రాజ్యసభ పదవికి రాజీనామా చేయగానే బీజేపీలో చేర్చుకుని తన పదవి తనకే ఇస్తారని అనుకున్నాడు. కానీ అది జరగలేదు. జరగకపోయేసరికి పదవి లేకుండా ఎక్కువ కాలం ఉండలేక మళ్ళీ తిరిగి ఆ పార్టీలోకి వెళ్దామా అని. ఇప్పుడు మీకు ఇచ్చిన సమాచారం మీకు చెప్పిన వాళ్ళు చెప్పుండొచ్చు. నాకున్న సమాచారం ఏందంటే, మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి, భారతీయ జనతా పార్టీలో గతంలో అతనికి ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని రక్షించుకునే కార్యక్రమంలో ఆ రోజు ఎప్పుడైతే ప్రధానమంత్రి గారిది కార్యాలయాల చుట్టూ, ఆ పార్టీ కార్యాలయాల చుట్టూ తిరిగి తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి మధ్య దూరం పెంచడానికి ఏ విధంగా ప్రయత్నం చేశాడో, తిరిగి అదే రోల్ పోషించడానికి జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం పార్టీకి రాజీనామా చేశాడు, రాజ్యసభకి రాజీనామా చేశాడు. మీరు అన్నట్టు మళ్ళీ ఇస్తారని భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రజా వ్యతిరేకతను గుర్తించి దానికి కారకుడైనటువంటి విజయసాయిరెడ్డిని గుర్తించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ అవకాశం ఆ అవకాశం ఈయనప్పుడు మామూలుగా ఇప్పుడు ఎలాంటి పాత్ర పోషించాలి అనుకునే దాని మీద ఎంటర్ అక్కడి నుంచి రాలేదు కాబట్టి పార్టీకి దూరంగా ఉండి వ్యవసాయం చేసుకుంటున్నానని వాళ్ళని నమ్మించి భారతీయ జనతా పార్టీ వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ గేట్లు మూసుకుపోయినాయి. గేట్లు మూసుకుపోయినప్పుడు ఇక్కడ విచారణ గేట్లు తెరిచినాయి. మద్యం కుంభకోణం కావచ్చు, వీరికి సంబంధం ఉంది. అప్పుడు మళ్ళీ హడావుడిగా బయటకు వచ్చేసి కాకినాడ ఫోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో వచ్చి సంబంధం లేకుండా మద్యం కుంభకోణం గురించి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రధాన పాత్రధారి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని అతను నమ్మించడానికి, జగన్మోహన్ రెడ్డిని తప్పించడానికి అతను ప్రయత్నం చేశాడు. ఇది మీరు గమనించుకోవాలి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి రక్షణ కోసం, జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మాత్రం అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వాస్తవం, ఇది గమనించుకోండి. వాళ్ళిద్దరికీ ఏమి నిజంగా గనక
జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి ఏ విధంగా చాకరీ చేశాడో అతనికి తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద అతను కనుక కోపంగా ఏదన్నా ఉంటే నేను ఇంత చేశాను, నాకు అన్యాయం చేశారు, నా రాజకీయ భవిష్యత్తుని నాశనం చేశారు, వీళ్ళే కారకులు అంటే ఎట్లా రగిలిపోవాలి? రగిలిపోవటం లేదులేండి. లేదు కదా. ముందు ఎక్కడికి వెళ్ళాలి అతను? ఇక్కడ కాదు రావాల్సింది, సిబిఐ దగ్గరికి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి, ఆ రోజు ఏమేమి జరిగింది చెప్పాలి, జగన్మోహన్ రెడ్డిని బాధ్యుని చేయాలి. నేను రెండో ముద్దాయని కాదు, మొత్తం నన్ను ఇట్లా భయపెట్టారో లేదా ఏ విధంగా చేశారో, కారకుడు లబ్ధి ఇలా పొందాడు, ఆస్తులు ఇలా పెరిగినాయి, పలానా సాటి నుంచి ఇలా వచ్చింది చెప్పి వాళ్ళకి చెప్పాల్సింది ఇప్పటివరకు ఎందుకు చెప్పట్లేదు అంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి మంచివాడు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి అతను బాధపడుతున్నాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ ఆత్మ విజయసాయి రెడ్డి మీరు ఇది రాసి పెట్టుకోండి,